నాకు తెలిసి సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు అప్పటికే పెద్ద హిట్ అయిపోయిన ఆర్టిస్టులు కూడా ఆఫీసులు అన్నిటికీ వెళ్ళేవారు. అవునా? ఉమ్. ఓకే. రోజు పొద్దున ఖాళీ ఉందనుకుంటే సరదాగా అలా 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 అన్ని ఆఫీసులు తిరిగి రావటం. వచ్చారంటే అర్థం అదే, నెక్స్ట్ పిక్చర్ ఏం చేస్తున్నావా, ఎవరో నెక్స్ట్ పిక్చర్ ఏంటి, ఏదో ప్లాన్ చేస్తున్నాం, ఇది నాకు ఇస్తున్నావా లేదా, సరే ఇస్తాలే పో అంటాం. అంత ర్యాప్ మెయింటైన్ చేసేవారు వాళ్ళు. ఓకే. మనం అటు చేయలే. అంటే ఒక 10 years 5 years బాగా పీక్ నడిచిన తర్వాత కొంచెం డౌన్ అయిన ఆర్టిస్టులు అప్పటికి పీక్ లో ఉన్నవాళ్ళే, డౌన్ అయిన వాళ్ళు కాదు. ఓకే. నేను పేరు చెప్పొచ్చో చెప్పకూడదు కానీ సార్ దాంట్లో సత్యనారాయణ గారు వచ్చేవారు, రామలింగయ్య గారు అన్ని వెళ్ళేవారు. ఓకే. ఆయన సరదాగా ఖాళీగా ఉంటే అందరిని పలకరించి వచ్చేవాడు. ఆయన ప్రొడక్షన్ హౌస్ లో అందరితో అంత బాగా ఉండేది. గిరిబాబు గారు కలిసేవాడు, సాయంత్రం ఎరా అంటే ఎరా అనుకునేవారు, అలా అంత బాగుండేది. ఓకే. వాళ్ళందరూ అలా తిరగబట్టేనేమో 800-1000 సినిమాలు చేయగలిగారు. మనకేమో తిరిగి అలవాట్లేదు కదా. అదే చిన్న బలుపు.